అందరికీ నమస్కారం. పాల తాలికలు అంటేనే నోరు ఊరిపోతుంది కదా. వినాయకుడికి కూడా అంతే ఇష్టమైనటువంటి నైవేద్యం ఇది. ఎంతో రుచికరమైనటువంటి ఈ పాల తాలికలు సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతి చోట కూడా కొన్ని టిప్స్ చెప్తూ నేను ఇది తయారు చేస్తున్నానండి. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసి అదే విధంగా మీరు ఈ నైవేద్యాన్ని తయారు చేసి పోలాల అమావాస్య రోజున పోలేరమ్మ తల్లికి, వినాయక చవితి రోజున వినాయకునికి సమర్పించి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వీలైతే పిక్స్ కూడా తీసి మాకు మెయిల్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ నైవేద్యం ఎలా వండాలో తెలుసుకుందామా? మరి మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న కొలతలు ఒక చిన్న కుటుంబానికి సరిపోతుంది. నేను ఇక్కడ మెజర్మెంట్స్ అన్ని కూడా టీ గ్లాస్ చొప్పున తీసుకుంటున్నాను. ముందుగా ఒక 3/4 టీ గ్లాసు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని, శుభ్రం చేసుకున్నటువంటి ఆ సగ్గుబియ్యంలో 1.5 టీ గ్లాసు నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఈ సగ్గుబియ్యం నానే లోపల ఒక టీ గ్లాసు బియ్య పిండిని తీసుకోండి. అదే కొలతతో మంచి నీటిని తీసుకోండి. ఆ టీ గ్లాసు నీళ్లలో పొడిగా చేసుకున్నటువంటి బెల్లాన్ని ఒక 1/2 టీ స్పూన్ కలపండి. అదే బెల్లం నీటిలో చిటికెడు ఉప్పుని కూడా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక గిన్నెను పెట్టండి. ఆ గిన్నెలోకి ఇందాక బెల్లం పొడి కలుపుకొని ఒక టీ గ్లాస్ నీళ్లు ఉంచాం కదా, ఆ నీటిని ఈ గిన్నెలోకి వెయ్యండి. దీనికి పాకం ఏమీ అక్కర్లేదు. కేవలం నీళ్లు తుకతుకలాడేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఈ బెల్లం నీళ్లు కాగేలోపు పక్కన ఇంకొక స్టవ్ మీద 1/2 లీటరు పాలను వేడి చెయ్యండి. ఈ కొలతలకు ఒక 1/2 లీటరు పాలు సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, బెల్లం నీళ్లు తుకతుక మరిగినాయి కదా. ఇప్పుడు ఈ నీటిలోకి బియ్య పిండిని నెమ్మదిగా వేస్తూ స్పూన్ తో గాని గెరిటో గాని కలపండి. ఇలా బియ్య పిండి వేసిన వెంటనే స్టవ్ ని కట్టేయండి. దీంట్లో కొంచెం నెయ్యిని ఒక 1/2 స్పూను వేసుకోండి. చేతికి అంటుకోకుండా తాలికలను చేయడానికి పక్కన ఒక ప్లేట్ లో కూడా ఒక 1/2 స్పూను నేతిని వేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మర్దన చేయండి. ఈ మిశ్రమంలో ఒక చిన్న ముద్దను పక్కగా పెట్టుకోండి. ఇది దేనికి అనేది నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు మిగిలినటువంటి ఈ ముద్దని ముందుగా ఒక 9 చిన్న బిళ్ళలుగా తయారు చేసి పక్కగా పెట్టుకోండి. ఎప్పుడైనా ప్రసాదం చేస్తున్నప్పుడు ఈ బిళ్ళలను ముందుగా పాలల్లోకి వదలాలి. తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మిగిలిన బియ్యపిండి మిశ్రమాన్ని కొంచెంగా తీసుకొని తాలికలుగా పొడుగ్గా చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇప్పుడు పాల తాలికలు అన్ని కూడా తయారైపోయినాయి. పక్కన స్టవ్ మీద పాలు కూడా పెట్టుకోమని చెప్పాను కదా, అవి కూడా పొంగుకొచ్చినాయండి. ఇప్పుడు ఆ పొంగుతున్న పాలల్లోకి నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని ముందుగా వేయండి. ఇది ఒక ఉడుకు వచ్చిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఆ తాలికలు బిళ్ళలుగా చేశాం కదా, వాటిని ముందు వేయండి. ఆ తరువాత పొడుగాటి తాలికలను ఆ పాలల్లోకి వదలండి. ఆ తర్వాత ఒక 2-3 నిమిషాలు పాలను ఉడకనివ్వండి. వాటిల్లో సగ్గుబియ్యం తాలికలు బాగా ఉడుకుతాయి. ఎప్పుడైతే సగ్గుబియ్యము తాలికలు పాలల్లో పైకి తేలుతూ మీకు ఉడుకుతూ కనిపిస్తాయో దాంతో మీకు అవి పాలని బాగా పీల్చుకొని ఉడికినట్టు లెక్క. ఇప్పుడు 2 యాలకులను తీసుకొని దంచి ఈ పాలల్లో కలుపుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే దానిని ఒక 1/4 టీ స్పూన్ కలుపుకోండి. ఇప్పుడు చిన్న బియ్యపిండి ముద్ద పక్కగా ఉంచుకోమని చెప్పాను కదా, ఆ ముద్దని తీసుకొని దాంట్లో కొంచెం నీటిని కలిపి జారుగా చేసుకోండి. ఆ నీటిని ఇప్పుడు ఉడుకుతున్నటువంటి పాలల్లోకి కలపండి. ఇలా చేయటం వల్ల పాలు చిక్కబడి పాల తాలికలు రుచిగా వస్తుంది. ఈ మిశ్రమం కలిపాక ఒక 2-3 నిమిషాల పాటు పాల తాలికలను ఉడకనివ్వండి. ఇది చిక్కబడుతుంది. ఆ తరువాత ఒక టీ గ్లాసు పొడిగా కొట్టుకున్నటువంటి బెల్లాన్ని పాలల్లోకి కలపండి. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ని ఆపేసేయండి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక గిన్నెలోకి కొంచెం నెయ్యిని తీసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ని వేగించుకోండి. నేను ఇక్కడ
జీడిపప్పు కిస్మిస్ ని వేగిస్తున్నాను. ఇవి దోరగా వేగిన తరువాత వీటిని పాలల్లో కలపండి. చివరిగా ఒక చిన్న పచ్చ కర్పూరాన్ని బాగా నలిపి ఈ పాల తాలికల్లో వేసి మూత పెట్టేయండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి టిప్ ని ఫాలో అవుతే తాలికలు తీయగా ఉంటాయి, చప్పగా ఉన్నాయి అన్న కంప్లైంట్ మీకు ఇంకా రాదు. అలాగే తాలికలు విరిగిపోకుండా మీరు ఈ రకంగా చేసుకుంటే కనుక ఘుమఘుమలాడుతూ పాల తాలికలు సిద్ధమవుతాయి. మీరు ఎప్పుడైతే నివేదిస్తారో అప్పుడు మూత తీసి గిన్నెలోకి తీసుకొని మీరు నివేదించండి. అప్పుడు ఆ పచ్చ కర్పూరపు వాసనతో నేతి వాసనతో ఘుమఘుమలాడిపోతుంది పాల తాలికలు. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఈసారి మీరు పాల తాలికలను ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పెట్టండి. అలాగే వీలైతే పిక్ తీసి మాకు పోస్ట్ చేయండి. సెలవు. మరి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.